హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఈసీఐఎల్ నుంచి ఒక వండర్ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నుంచి 412 పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి మాత్రమే అప్లై చేసుకున్న నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నారో ఈ వీడియోని దయచేసి ఇగ్నోర్ చేయండి. మీకోసం ఇంకొక వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో మంచి నోటిఫికేషన్ రావడానికి ట్రై చేస్తాను. బట్ ఈ నోటిఫికేషన్ మాత్రం ఓన్లీ తెలంగాణ వారి కోసం అయితేనే మనకైతే వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో కనుక ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక సెలెక్ట్ అవ్వాలంటే ఈ క్వాలిఫికేషన్ సంబంధించి మార్క్స్‌లు మెరిట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి పరీక్ష కూడా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మెరిట్ ఉంటే ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్‌గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, నేను చెప్పే విధానం నచ్చితే ఈ నోటిఫికేషన్ మీకు అర్థమైతే కనుక వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. మనకు హైదరాబాద్లో అయితే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా 16/2025 ఫస్ట్ సెప్టెంబర్ రోజు అయితే మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది నిన్ననే. ఓకే, సో ఇది వచ్చేసి లీడింగ్ మినీ రత్న అని పిలుస్తారు. యాక్చువల్లీ ఈసీఐఎల్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ. సో ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారు టు ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసెస్ ఎట్ ఈసీఐఎల్ హైదరాబాద్ అనమాట, అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. సో టోటల్గా మనకి 412 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో మనకు వచ్చేసి 13 పోస్ట్ ఉన్నాయి. సో ఈచ్ పోస్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, మెకానిక్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్ జీ, పెయింటర్, అలాగే కార్పెంటర్, ప్లంబర్, మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్. సో ఇలా మనకు టోటల్గా చూసుకుంటే 412 వేకెన్సీస్తో మన ముందుకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ముందుగా ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోదాం. క్యాండిడేట్ వచ్చేసి 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి యాజ్ ఆన్ 31st అక్టోబర్ అనమాట. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 28 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ, 30 ఇయర్స్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం ఎస్సీ ఎస్టీ, అండ్ 10 ఇయర్స్ వచ్చేసి రిలాక్సేషన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అప్రెంటిస్షిప్ పీరియడ్ చూసుకుంటే మనకు 1 ఇయర్ అయితే ఉంటుంది, విచ్ విల్ కమెన్స్ ఫ్రమ్ 1st నవంబర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి వెళ్ళిపోతే ఎవరైతే ఐటీఐ పాస్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఎన్సీఈటీవీ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఐటీఐ పాస్ అయి ఉండాలా, సర్టిఫికేట్ ఉండాలి, ఎన్సీపీటీ సర్టిఫికేట్ కూడా రెస్పెక్టివ్ ట్రేడ్లో ఉండాల్సి ఉంటుంది. సో రెస్పెక్టివ్ ట్రేడ్ అంటే ఒకవేళ ఎవరైతే వెల్డర్కి అప్లై చేస్తారో వెల్డర్ అనే సర్టిఫికేట్ ఉండాలి, టర్నర్కి అప్లై చేస్తే టర్నర్ సంబంధించిన సర్టిఫికేట్, మెషినిస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్లోకి వెళ్ళిపోతే కనుక క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ది ఐటీఐ మార్క్స్ మెరిట్. సో ఎవరికైతే ఐటీఐలో మార్క్స్ బాగా వచ్చాయో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 70% సీట్స్ వచ్చేసి గవర్నమెంట్ ఐటీఐ స్టూడెంట్స్కి కేటాయించడం జరుగుతుంది. 30% సీట్స్ వచ్చేసి ప్రైవేట్ ఐటీఐ స్టూడెంట్స్కి కేటాయిస్తారనమాట. సో డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విల్ బి ఇంటిమేటెడ్ బై ఈమెయిల్ క్యాండిడేట్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఈమెయిల్ ద్వారా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ నోటీస్లో మీరు ఇమీడియట్గా వచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో వెన్యూ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈసీఐఎల్ కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్ పిఓ, హైదరాబాద్ 5,62 ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ వెన్యూలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా మీకు వచ్చేసి ఈమెయిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జనరల్ కండిషన్ చూసుకుంటే క్యాండిడేట్ రిసైడింగ్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు, ఓన్లీ తెలంగాణ డిస్ట్రిక్ట్ స్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో డిగ్రీ ఆఫ్ డిసేబిలిటీ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ 40% ఎబో. సో 40% ఎబోవ్ ఉన్న వాళ్ళనే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఫ్యూచర్ కరస్పాండెన్స్ ఏమున్నా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్కి పంపడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నా కూడా మేడ్చల్, మల్కాజ్గిరి, తెలంగాణ స్టేట్లో అయితే అక్కడ ఆ కోర్టులోనే మీకైతే లీగల్ ప్రొసీడింగ్స్ అయితే ఉండడం చేస్తుంది. సో నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ అనమాట. సో ఇక్కడ చేసిన వాళ్ళందరికీ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనమాట, ఎంఎస్డిఈ. సో ఇక్కడ సర్టిఫికేట్ కనుక పొందితే కనుక మీకు చాలా మంచిగా వేరే జాబ్స్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఈసీఎల్ బీయింగ్ ఏ హైలీ ప్రొటెక్టెడ్
ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎస్పీ ఆఫీసర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేసిన అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలా. సివిల్ అసిస్టెంట్ సర్జన్ ప్రొడ్యూస్ చేసి ఉండాలన్నమాట అది. సో ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ క్లియర్గా స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. లాగిన్ అవ్వండి, apprenticeshipindia.com గవర్నమెంట్ లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత కెరియర్స్ కరెంట్ జాబ్ ఓవరీస్కి వచ్చి మీరైతే అప్లై చేసేసేయండి. ఓకే. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ వచ్చేసి మనకు 1 సెప్టెంబర్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి లాస్ట్ వచ్చి 22 సెప్టెంబర్ వరకు అయితే ఉందన్నమాట. ఓకే. సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేయండి ఇమీడియట్గా. సో ఎవరైతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వస్తారో నో టీఏడిఏ విల్ బి ప్రొవైడెడ్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే. సో ఆన్లైన్ రిజిస్టర్డ్ అప్లికేషన్ ఫామ్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాండిడేట్ అండ్ విత్ రీసెంట్ కలర్స్ ఫోటోస్ టు బి ఫిక్స్డ్ అని చెప్తాను. ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎంఎస్డి రిజిస్ట్రేషన్, డేట్ ఆఫ్ బర్త్, గవర్నమెంట్ ఇష్యూడ్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ విత్ సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ పంపించాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో కేటగిరీ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కానీ, సో ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ అన్ని క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ చూపించాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి 7th అక్టోబర్ అయితే ఉంటుంది. మనకు రిలీజ్ ఆఫ్ ఆఫర్ లెటర్స్ టు క్యాండిడేట్ బై ఈమెయిల్ వచ్చి 15th అక్టోబర్. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ మార్చ్ 11, 2025 అనమాట. ఓకే. సో శాలరీ కూడా మనకు 10,000 వరకు అయితే ఉంటుంది. సో గైస్ ఈ ఆపర్చునిటీ నచ్చితే కనుక వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.